మొత్తంగా 25 కిలోమీటర్లుండే ఈ రేసులో మధ్యలో ఒక చోట లవ్ సింబల్ స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ లో ప్రతి కపుల్ అక్కడ ఒక లవ్ సింబల్ పిక్ చేసుకుని ఈ స్పాట్ కి ఎవరైతే ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్లే విన్ అయినట్టు. మ్యాగీ, విన్నావుగా? ముందుగా మనమే రావాలి. మరి నువ్వు వెనకుండి నాకు సపోర్ట్ చేయాలి. నేను నీ వెనకొచ్చింది వెనకుండి సపోర్ట్ చేయడానికి కాదురా ఒకటి బావా, వెనక్కి లాగి నిన్ను ఓడించడానికి. ఏంటి బాస్, నిన్న సరదాగా వస్తానన్నావు అని అనుకున్నాను, నిజంగానే వచ్చావే? ఏం చేయమంటావు బాస్? నాకు మామూలుగా అయితే డబ్బు ఆశ లేదు, నా కష్టాన్ని నమ్ముకున్నాను. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, నన్ను రేస్కి వచ్చేలా చేసింది. నీ మాటల్లో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది బాస్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకో. చూసుకుంటాను బాస్, అన్నీ చూసుకుంటాను. ఏంటి, ఈ బైక్తో గెలిచేద్దామనే అంత దమ్ముందా? దమ్ము గురించి ఇప్పుడు ఎందుకులే బాస్, ధైర్యం ఉంటే చాలు, ఏదైనా చేసేయచ్చు అని నువ్వు అనుకుంటూనే ఉండు. నీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తాం, నిన్ను గెలవకుండా చేస్తాం. మేమేదో సరదా కోసం డబ్బు సంపాదించడానికి వస్తే నువ్వు మధ్యలో వచ్చి ప్రైజ్ మనీ ఎగరేసిపోతానంటే చూస్తూ ఉంటావు అనుకుంటున్నావా? నీకు అడుగడుగున ఆటంకాలు క్రియేట్ చేస్తూనే ఉంటాను, ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఏంటి బాస్, సైలెంట్గా ఉన్నాను కదా అని తెగ వార్నింగ్లు ఇస్తున్నావు? రెచ్చగొట్టాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదు బాస్, చిరు తప్పులని.